ఈ రోజున దావీదు అతను పొందుకునే సమాధానం దేవుడు కూడా మనకిస్తాడని ఆ వాక్యం రాయబడింది. అతను చూడండి, మొదటి 55 కీర్తనలో మొదటి చూడండి 4వ వచనంలో, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. అయ్యో, ఆయన కూడా చూడండి ఎంత గొప్పవాడు, మహారాజు అయినా. చాలా మనం డబ్బులు ఉన్న వాళ్ళు సుఖంగా బతుకుతాం అనుకుంటారు, వాళ్ళు కూడా మరణ వేదన ఉంటాయండి. అన్ని సౌకర్యాలు ఉన్నవాడు చాలా బాగున్నారు అనుకుంటే లోపల వాళ్ళకి కూడా ఎన్నో బాధలు ఉంటాయి. మరి దావీదు రాజు ఎలాంటి గొప్ప రాజే కదా, సింహాసనం మీద కూర్చున్నాడు, మంచిగా పరిపాలన చేస్తారని అనుకున్న వాళ్ళందరూ కూడా. ఆయన గురించి రాయబడిన మాటలు చెప్తే ఆయనకి కూడా ఏముందండి, ఆయన గుండె ఆయనలో వేదన పడుతుందంట. అంటే శత్రు భయం, ప్రాణ భయం, బలత్కారులు ఆయన చుట్టుకుంటున్నారు, ఆయన ప్రాణాన్ని తీయాలని పొంచి ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను గుండె వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఇతను కూడా ఒక మనిషే కదండి. ఆయన రాజు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరికైనా భయం ఉంటది. భయం అనేది అందరికీ ఉంటది. సమస్యలను బట్టి, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అతను ఎదుర్కొంటున్న విపత్తులను బట్టి ఒక్కొక్కసారి గుండె వేదన పడుతుంది, ఒక్కొక్కసారి కలవరం పడుతుంది, భయం పడుతుంది, వణుకు పడుతుంది. అలాంటప్పుడు మనకేం కావాలంటే దేవుని నుండి వచ్చే సమాధానం కావాలి, దేవుని యొక్క ఆదరణ కావాలి. ఆయన మన ప్రాణానికి విమోచన ఆయన నుండి మనకు దొరకాలి అలాంటప్పుడు. అలాగే దావీదు కూడా అట్లా భయపడుతున్నప్పుడు, వణుకుచున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, భయం అతన్ని ముంచి వేస్తున్నప్పుడు అతను అనుకున్నాడట, ఎక్కడికో నేను పారిపోవాలని. కింద వచనంలో 6వ వచనంలో, మహాభయము నన్ను ముంచి వేసును, ఆహా గోవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే, బాధలు తట్టుకోలేక. అంటే పరాయి వాళ్ళు వచ్చి ఇతను చంపడానికి ప్రయత్నం చేస్తే ఏమనుకోబోతుడు, సమీపంగా ఉన్నవారే, కలిసి విందు చేసిన వారే, దేవుని మందిరంలోకి వెళ్ళి కలిసి ఆరాధించినటువంటి సాటి సహోదరులే అతని భయానికి కారణం, అతనికి వేదనకి కారణం, అతనికి వణుకు కారణం. ఒకవేళ నీ భయానికి కారణం నీ బంధువులే, నీ భయానికి కారణం నీ ఇంటివారే, నీ దిగులుకు కారణం నీ ఇంటివారే, అలాగే నీలో ఉన్నటువంటి వణుకు కారణం నీ ఇంటివారే, లేకపోతే బంధువులే అయ్యొచ్చు. ఒకవేళ మనం కూడా పారిపోవాలనుకున్నామా, మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతే, వాటికి రెక్కలుండే చక్కగా చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటది పక్షి, దానికి ఎంతో నెమ్మదిగా ఉంటది అని దావీదు కూడా అలా ఎక్కడికో పారిపోవాలనుకున్నాడు. పాపం రెక్కలుంటే నేను గువ్వవలే ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఒకవేళ ఎక్కడికో దూరంగా పోతే నెమ్మది వస్తుందా నీకు? చనిపోతే నెమ్మది వస్తుందా? చాలా మంది చచ్చిపోదాం అనుకుంటారు. క్రైస్తవులకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి ఈ మధ్యకాలంలో. చాలా మంది క్రైస్తవులై ఈ రోజున ఆత్మహత్య చేసుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఏదో ఒక సమస్య చేత వాళ్ళు భయపడుతున్నారు, వణికిపోతున్నారు, దిగులు చెందుతున్నారు. వారి ప్రాణానికి సమాధానం లేక, వారి ప్రాణానికి నెమ్మది లేక, వారి ప్రాణానికి విమోచన లేక చాలా మంది ఎగిరిపోవాలనుకుంటున్నారు, లేకపోతే దూరంగా ఎక్కడికో పారిపోవాలనుకుంటున్నారు, లేకపోతే ఈ లోకంలో లేకుండా పోవాలని అనుకుంటున్నారు. కానీ అది సరైన మార్గం కాదు. మార్గం వెతికితే దొరికితే మనకి, వెతికిన వారికి అందరికీ మార్గం ఉంది. అదే ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తే. మనకు ఆయన మార్గమై ఉన్నాడు. మన వేదనను బట్టి ఒకవేళ చాలా మంది రోగాలు తగ్గక, జబ్బులు తగ్గక, ఆ పీడిస్తున్నటువంటి జబ్బును బట్టి వేదన, నాకు జబ్బు తగ్గట్లేదని వేదన పడేవారు ఉన్నారు. నాకు జబ్బు తగ్గట్లేదని దిగులు పడేవారు ఉన్నారు. నాకు జబ్బు తగ్గట్లేదని భయపడేవారు కూడా ఉన్నారు.
చాలా మంది జబ్బులతో బాధపడి నాకు తెలిసినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉర్రేసి చచ్చిపోయారు. అన్నిజన్లు కూడా మనకి పెద్దగా తెలియదు. నాకు తెలిసినటువంటి క్రైస్తవులు ఉరేసం కూడా చచ్చిపోయారు. ఒక ఆయన ఎయిడ్స్ వ్యాధితో తట్టుకోలేక గుడికొచ్చిన ఆయన చేలోకెళ్ళి ముందు దాకా చచ్చిపోయాడు. ఒక ఆయన కడుపు నొప్పితో తట్టుకోలేక మట్లపాలని ఉరహి చచ్చిపోయాడు తలుపేసి. ఒక ఆయన జీవామోరులో అతనుకున్న బాధ తగ్గట్లేదని ఉరహి చచ్చిపోయాడు. అందరూ క్రైస్తవులే. అరే, కానీ దేవుడు దావీదు ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు. దావీదు పొందుకున్నటువంటి వేదన నుండి, ఆ భయం నుండి, వణుకు నుండి కూడా దేవుడు అతనికి నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, విడిపించాడు. అయితే అతను బాధలు తట్టుకోలేక ఎక్కడికి ఎగిరిపోవాలనుకుంటున్నాడు. చూడండి, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలని సుడిగాలని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఇందునే అనుకుంటుని. పెనుగాలు లాంటి సమస్యలు, సుడిగాలు లాంటి ఇబ్బందులు మీదకొచ్చి పడతా ఉన్నాయి. అలాంటి సమయంలో అరణ్యంలోకి వెళ్ళిపోయి తప్పించుకున్నా. అక్కడికి వెళ్తే అరణ్యంలో పారిపోతే రోగం పోతా? అరణ్యంలోకి వెళ్ళి ఉంటే మన సమస్యలు పోతాయా? మన ఇబ్బందులు పోతాయా? పోనీ ఎక్కడికి వెళ్ళినా ఇవి మన కూడా వస్తాయి. ప్లేస్ మారినంత మాత్రాన మన జబ్బు తగ్గిపోదు. చాలా మంది అనుకుంటారు, ఇంట్లో ఉంటే నాకు జబ్బు తగ్గట్లేదు, ఇల్లు మారిపోవాలి, ఇల్లు మారిపోవాలనుకుంటున్నారు. ఇల్లు మారినంత మాత్రం నీ జబ్బు తగ్గదు. వేరే ఇంట్లో కూడా జబ్బు నీతో వస్తుంది. అది ఖచ్చితంగా మనోళ్ళు చాలా మంది అన్నిజనులు అనుకుంటారు, ఇక్కడ ఉంటే నాకు బాగోట్లేదు, ఇక్కడ ఉంటే నాకు నెమ్మది లేదు, సుఖం లేదు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా నీ జబ్బు నీతోనే వస్తుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీ ఇబ్బందులు నీతోనే వస్తాయి. నీ ఉన్న చోటనే మార్గాన్ని అన్వేషించు. నీ ఉన్న చోటనే నీ జబ్బుకి పరిష్కారం ఉంది. నీ ఉన్న చోటనే నీ భయానికి పరిష్కారం ఉంది. నీ ఉన్న చోటనే నీ వేదనకి పరిష్కారం ఉంది. అన్నిటికీ పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి మరి, అయితే అలాంటి ఆయన అతని మీదకి వచ్చినటువంటి ఆ కీడులను బట్టి దూరంగా పారిపోవాలనుకుంటున్నాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అదే 55లో చివరి వచ్చిన 23లో లాస్ట్ వచ్చిన చదువుతాం. 23లో లాస్ట్ మాట 55:23 చూడండి. దేవా, చివరిలో ఇచ్చాను, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఒక పరిష్కారం దొరికింది. పాపం పారిపోవాలన్నా ఆయనకే, రెక్కలు వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోవాలన్నా ఆయనకే ఒక పరిష్కారం దొరికింది. మొత్తం మీద దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనమాట. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద విశ్వాసం ఉంచాడు దావీదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అతని ప్రాణానికి నెమ్మది లేనప్పుడు, అతని ప్రాణానికి విమోచన లేనప్పుడు, అతని ప్రాణానికి సమాధానం లేనప్పుడు ఎక్కడెక్కడికో పోవాలనుకున్నాడు. కానీ మనసు దేవుని తట్టు తిప్పుకున్నాడు. తను సృష్టించినటువంటి దేవుని వైపుకు తన యొక్క మనసును మళ్లించుకున్నాడు. పరిష్కారం దొరికింది. దేవుని వైపుకి ఎవరు మనస్సు తిప్పబడుతో, దేవుని వైపు ఎవరు హృదయము మలసబడుతో వారికి ఎలాంటి పరిస్థితుల్లో పరిష్కారం దొరికింది. దేవుడి దగ్గర పరిష్కారం లేకుండా లేదు. ప్రతి ఒక్కరికి ఆ దావీదు నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను అనగానే పరిష్కారం దొరికింది. దావీదు లాగా మనం కూడా ఒకవేళ అనేక శ్రమలు, ఇబ్బందులు మన మీద పోరాడుతున్నప్పుడు, ఒకవేళ మనం కూడా వేదనతో, దిగులుతో, వణుకుతో, మరణ భయముతో దూరంగా పారిపోవాలి, లేక ఎక్కడికో పారిపోవాలనుకున్న సమయంలో దూరంగా పారిపోయినంత మాత్రాన పరిష్కారం దొరకదు.
ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన పరిష్కారం దొరకదు. కానీ మనం నమ్మిన దేవుని వైపు కానీ మనం తిరిగి చూస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఆయన వైపు చూశాడు కాబట్టి పరిష్కారం దొరికింది. పరిష్కారం దొరికింది కాబట్టి చూడండి, నా శత్రువులు అనేకులై ఉన్నారు గాని వారు నా మీదకు రాకున్నట్లు దేవుడు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ శత్రువులు బట్టి దిగులు పడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, కలవరపడుతున్నాడు, దాంతో మరణ భయం కలుగున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే ఆయన యందు నమ్మికించి ప్రార్థన చేశాడో, ఎలా చేశాడు ప్రార్థన, ఎట్లా చేశాడంటే అదే అధ్యాయంలో చూడండి 16వ వచనం. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, ఆయన యందు విశ్వాసం ఉంచాడు. మనలో ఆయన యందు ఒకవేళ దావీదుకు కలిగినటువంటి శ్రమలు కాకుండా వేరొక శ్రమలు, వేరొక ఇబ్బందులు, వేరొక భయం నిన్ను వెంటాడుతా ఉంది, నిన్ను తరుముతా ఉంది. ఎక్కడికో ఇంటిని విడిచి పారిపోవక్కర్లేదు. ఈ లోకంలో శాశ్వతంగా నువ్వు ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోవక్కర్లేదు. ఒక పరిష్కారం ఉంది. దావీదు వలె మనం దేవుని వైపు తిరుగుదాం. దావీదు వలె దేవుని వైపు తిరిగి మొర పెడదాం. ఈసారి విశ్వాసం ఉంచి దేవునికి మొర పెడదాం. ఆయన మొర పెట్టి ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, సాయంత్రమును, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించు మొర పెడుతున్నాడంట, ధ్యానిస్తా ఉన్నాడంట. మనం కూడా మొర పెట్టడమే కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మొర పెట్టాలి. హల్లెలూయా. చూడండి, సాయంత్రం, ఎందుకంటే ఏప్రిల్ దినం సూర్యాస్తమయంతో ప్రారంభమవుతట, మనకైతే ఉదయంతో ప్రారంభమవుతుంది. వారి దృష్టికి సాయంత్రంతో, ఏప్రిల్ దృష్టికి. అందుకని సాయంత్రం నుండి ఉదయం మరుసటి మధ్యాహ్నం 3 పూట్ల ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడికి సమాధానం ఖచ్చితంగా మన హృదయాల్లోకి వస్తుంది. దేవుడు సమాధానం మన హృదయాల్లోకి వచ్చి మన హృదయ తలంపులకు, మన ఆలోచనలకు కాపుదల ఇస్తుంది. దేన్ని బట్టి భయపడక్కర్లొద్దు, చింతపడక్కర్లొద్దు, చింతక్రాంతితో మనం ఉండక్కర్లొద్దు. ఎందుకంటే ప్రార్థించే వారికి దేవుడి సమాధానం దొరుకుతుంది. చూడండి, దావీదు అంటాడు, సమాధానం కలుగు చేసి విమోచించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆయన ప్రార్థన ధ్యానిస్తూ ఎప్పుడైతే మొరపెట్టాడో, ఆయన దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడట. దావీదు సమయంలో ఏ విధంగా భయపడుతున్నాడు అనేది మనం చదివాం. ఒక్కసారి దేవుని వైపు తిరిగి ఆయన యందు నమ్మిక ఉంచి సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టాడట. దేవుడు ప్రార్థన ఆలకించాడంట. ఆయన శత్రువులు అనేకులై ఉన్నారు కానీ ఆయన మీదకు రాకుండా అడ్డుకట్టేశాడంట. అడ్డుకట్టేసి ఆయనకి సమాధానం కలుగు చేశాడంట, నెమ్మది. ఆయన ప్రాణానికి విమోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? దానికి ముందు ఏమనుకున్నాడు? కలవరపడిపోయి, భయపడిపోయి ఎక్కడికో పారిపోవాలనుకున్నాడు. పారిపోవడం వల్ల పరిష్కారం లేదనుకున్నాడు. దేవుని వైపు తిరిగితే నాకు పరిష్కారం వస్తుంది అనుకున్నాడు. నేనైతే నీ యందు నమ్మికించున్నానని చెప్పి దేవుని విశ్వాసం ఉంచి ధ్యానిస్తూ దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవుని సమాధానం ఆయన ప్రాణానికి దొరికింది. అతని మీద లేచినటువంటి శత్రువులు ఏమయ్యారు? అతని మీదకి రాకుండా దేవుడు వారికి అడ్డుకట్టేసేసాడట. ఈ రోజున అదే విధంగా మనం దావీదు వలె ప్రార్థన చేయ, ఆయన తట్టు తిరగాల. ముందు ఏదో చేస్తే పరిష్కారం రాదు, ఎక్కడికో పోతే పరిష్కారం రాదు. చాలా మంది అన్యజనుల్లో కూడా పాపం అలాగే జరుగుతుంది. అన్యజనులు చాలా మంది వ్యాపారాల్లో నష్టపోయి, లేకపోతే ఏదో విధంగా వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోయి, ఈ రోజున చాలా మంది మనం దుర్వార్తలు వింటా ఉంటాం. వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు, వాళ్ళతో పాటు పిల్లలను కూడా చంపేస్తున్నారు ఈ మధ్యన. అరే ఎంత దుస్థితి!
వాళ్ళకి ఏం లేదంటే భయం, అప్పులు ఎలా తీర్చాలని కలవరం, అప్పులు ఎలా తీర్చాలన్నటువంటి వేదన వాళ్ళు తరుముతా ఉంది. పరిష్కారం దొరకట్లేదు. చివరికి చచ్చిపోతే బాగుండు. పోనీ ఇద్దరు చచ్చిపోతున్నారా? ఆ పసిపిల్లల్ని, అన్యపుణ్యం ఎరగినటువంటి పిల్లల్ని కూడా వారికి మత్తు మందించో, విషము తాగించో, లేకపోతే అన్నంలో కలిపించో, లేకపోతే పాల్లో కలిపించో, ముందు వాళ్ళకి కలిపించేస్తున్నారు, తర్వాత ఏళ్ళకి తాగేస్తున్నారు. మొత్తం కుటుంబం అంతా చచ్చిపోతుంది. అది పరిష్కారం కాదు. నువ్వెవరు అయినా సరే, ఒకవేళ యూదుడు అయినా, గ్రీసు దేశస్థుడు అయినా, అన్యజనుడు అయినా, ఎవరైనా మనము ఒకవేళ గుండె వేదనతో ఉన్నదా, లేకపోతే సమస్యల చేత నువ్వు భయపడుతున్నావా, వేదన చెందుతున్నావా, దిగులు చెందుతున్నావా, అందరికీ పరిష్కారం ఉంది. దావీదుకి పరిష్కారం దొరికింది. అలాగే పారిపోవాలనుకున్న వ్యక్తి పరిష్కారం చూశాడు. దేవుని యందు, ఆయన యందు హృదయాన్ని తిప్పుకున్నాడు, ధ్యానించాడు, మొరపెట్టుకున్నాడు. దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. అతని మీదకి లేచినటువంటి శత్రువులను ఆపేశాడు. అనేకులుగా ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. దేవుని యొక్క కృప ద్వారా దావీదు సమాధానం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 3వ వచనంలో, శత్రువుల భయమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనైతే నీ విశ్రాంతి లేక మూలుగుచున్నాను. చింతాక్రాంతుడైపోయాడు. చింతించడం వలన మన మోర ఎక్కువ చేసుకోగలమా? నీ చింత ఎవరి మీద ఏమన్నాడు? నీ చింత యావత్తు నా మీద మోపమన్నాడు. దావీదు కూడా చింతిస్తా ఉన్నాడు. సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి చింతిస్తా ఉన్నాడు. దాంతో పాటు చాలా ఆలోచనలు పుట్టేస్తున్నాయి. ఏం చేయాలి? పరిష్కారం. చివరికి పరిష్కారం దొరికింది. నేను దేవుని వైపుకు, నేనైతే ఆయన యందు నమ్మకించున్నానని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అయినా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే దేవునికి ధ్యానించి మొరపెట్టుకున్నాడో, ఒక ఖచ్చితమైనటువంటి జవాబు దొరికింది. ఖచ్చితమైన జవాబు ఇవ్వగలడు దేవుడు. సమస్యను బట్టి పారిపోవడం వల్ల, చచ్చిపోవడం వల్ల ఏ పరిష్కారం దొరకదండి. ఒకవేళ క్రైస్తవుడు అలా చేయడానికి వీల్లేదు. ఎలాంటి బాధలనైనా, ఎలాంటి ఇబ్బందులనైనా దేవుడు వాటిని మన మీదకి రాకుండా ఆపగలిగే శక్తిమంతుడు. ఆపి మన ప్రాణానికి సమాధానాన్ని ఇవ్వగలిగిన హల్లెలూయా. అయితే చూడండి, మనకు చెప్తా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు దావీదు యొక్క సరిహద్దులలో నెమ్మది కలుగు చేశాడు. చూడండి 147 కీర్తన 14 వచనంలో ఒక మాట ఉంటుంది. 147:14. నీ సరిహద్దులలో, చూడండి, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. చూడండి, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. ఎప్పుడు సమాధానం కలుగు చేస్తాడు మనకి? ఎప్పుడైతే మన ప్రాణానికి సమాధానం లేదో, మన ప్రాణానికి నెమ్మది లేదో, మన ప్రాణానికి విమోచన లేదో, వచ్చినటువంటి సమస్యలను బట్టి, అలాంటి సమస్యలలో, బాధలలో మనం దావీదు వలె దేవుని యందు నమ్మిక ఉంచి ధ్యానించి ఎప్పుడైతే మనం మొరపెడతామో, ఖచ్చితంగా మనకు సమాధానమే కాదు, మన సరిహద్దుల్లో కూడా దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడంట. హల్లెలూయా. ఎందుకు సమాధానం కలుగు చేస్తాడు? ఆయన సమాధానానికే కర్త. ఎవరండి? బైబిల్ చెప్తా ఉంది. అంటే సమాధానానికి కర్త అంటే సమాధానం ఇచ్చేవాడు, అంటే పీస్ మేకర్, సమాధానాన్ని ఇచ్చేవాడు, సమాధానాన్ని దయచేసేవాడు. ఆయన సమాధాన కర్త కనుక ఆయనకు మొరపెట్టే వారికి భయము నుండి, వేదన నుండి, వణుకు నుండి విడిపించడానికి, వాటి నుండి ఉపశమనం కలిగించడానికి సమాధానకర్త యొక్క దేవుడు సమాధానాన్ని మనకిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన సమాధానకర్త. దేవుని స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 47:5.
నలభై 47:5 అండి. హల్లెలూయా. అది కాదు. దేవుడు సమాధానానికి కర్త. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మాట చదువుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో 4వ లైన్ చదువుతాం. 6వ వచనంలో 4వ లైన్ చదువుతాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరు. హల్లెలూయా. ఆయన సమాధానకర్తయగు అధిపతి. దేవుని స్తోత్రం. సమాధానానికే అధిపతి అయిన అంటే సమాధానకర్త అంటే మనందరికీ సమాధానం దయచేవాడు. హల్లెలూయా. ఆయన సమాధానం ఇచ్చేవాడు కాకుండా సమాధానానికే కర్త. ఆ సమాధానకర్త ఏం చేశాడంటే దావీదుకి సమాధానం దయచేశాడు. ఎప్పుడు దయచేశాడంటే ఆయన దేవుని వైపు తిరిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఎప్పుడైతే ధ్యానించి మొరపెట్టాడో ఆయన సమస్యలన్నిటికీ పరిష్కారం చేసి సమాధానం ఇచ్చాడంట, నెమ్మది ఇచ్చాడంట. అలాగే దావీదుకి ఇచ్చినటువంటి సమాధానము, దావీదుకి ఇచ్చినటువంటి నెమ్మది, దావీదుకి ఇచ్చినటువంటి విమోచన మనకే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మొరపెట్టి ధ్యానించి మొరపెడతామో ఖచ్చితంగా దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన వింటాడు. చింతాక్రాంతుడై ఉన్న దావీదు, దిగులుతో ఉన్న దావీదు, వేదనతో ఉన్న దావీదు, భయముతో ఉన్న దావీదు, దిగులు వణుకుతో ఉన్నటువంటి దావీదు, ప్రాణ భయంతో ఉన్న దావీదు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మన చింత అంతా కూడా దేవుని మీద వేద్దాం. మీ చింతాక్రాంతుడై ఉండడం వల్ల మనకి ఏ లాభం లేదు. దావీదు చింతాక్రాంతుడై భయపడ్డాడు, ఏ లాభం లేదు. కానీ ఒక్కసారి దేవుని తట్టు తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు సమాధానకర్త అయిన దేవుడు దావీదుకి సమాధానాన్ని దయచేశాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు దావీదు సమాధానం పొందుకున్నాడు కాబట్టి, సమాధానకర్త అయిన దేవుడు దావీదుకి సమాధానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు మనందరితో ఆయనలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదులో ఉండి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అంటే దావీదు లాంటి సమస్యలు ప్రపంచంలో అందరికీ వస్తాయి. అలాంటి గొప్ప గొప్ప సమస్యలు కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, లేకపోతే స్వల్పమైనవి ఉంటాయి. ఇంకా ఏ సమస్య అయినా సరే ఉన్నవారికి దావీదు పొందుకున్నటువంటి సమాధానము, నెమ్మది, విమోచన దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు దావీదు చూడంటున్నాడు 22వ వచనంలో, 22వ వచనం, ఇందాక 55వ అధ్యాయము కీర్తన 22వ వచనం చదువుదాం. నీ భారం యెహోవా మీద మోపము. ఆయన ఇప్పుడు ఎంతో భయపడిపోయాడు దావీదు. ఇప్పుడు అతను భారం ఎవరి మీద మోపేశాడు? ఇప్పుడు ఆయన వైపు తిరిగి దేవుని మీద మోపాడు. ఎప్పుడైతే దావీదు భారం దేవుడి చేతకు అప్పగించేశాడో నెమ్మది పొందేశాడు. చింతాక్రాంతుడే, భయస్థుడే, వేదన పడాడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ధ్యానించి మొరపెట్టాడు, ఎప్పుడైతే ధ్యానం చేసి మొరపెట్టడంలో ఆ భారాన్ని దేవుడి చేతకు అప్పగించాడు. ఎప్పుడైతే ఎప్పుడైనా అప్పగించారా మీ భారాన్ని? ఒకసారి అప్పగించి చూడండి, దేవుడు ఎంత నెమ్మదిస్తాడు. మన జీవితంలో దేవుడు మనకి నెమ్మదిస్తాడు. చూడండి, దేవుడి చేతికి ఎప్పుడైతే భారాన్ని అప్పగించేశాడో జీవితంలో గొప్ప నెమ్మది పొందుకున్నాడంట దావీదు. హల్లెలూయా. మనం కూడా అందుకే దావీదు అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు.
నీ భారంతో నువ్వు నీ భారం పోవాలంటే ఎక్కడికో పోతే సమస్య కుదరదు, తీరదు. నీ భారం పోవాలంటే చచ్చిపోతే తీరదు. దేవుని తట్టు తిరిగి ధ్యానంతో మొరపెట్టు. ఆ ధ్యానించి మొరపెట్టినప్పుడు నీ భారం ఆయన చేతికి అప్పగించు. దావీదు భారం దేవుడి చేతికి ఎలాగ అప్పగించి నెమ్మది పొందాడు, మనం కూడా మన భారం దేవుని చేతికి అప్పగించి నెమ్మది పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, మనకిప్పుడు మన సమస్యల నుంచి మనకి నెమ్మది, విమోచన, సమాధానం కావాలంటే మనం కూడా ఇప్పుడు దావీదు వలె ప్రార్థన చేయాలి. అంటే దావీదు చింతాక్రాంతుడయ్యాడు, ఏ ప్రయోజనం లేదు. అలాగే ఆ భారాన్ని దేవుడితో తిరిగి ఆయన భారం ఆయన మీద వేసుకున్నాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో గొప్ప సమాధానం ఇచ్చేసాడంట. హల్లెలూయా. మనం కూడా అది చేద్దాం. పరిష్కారం కావాలి. నీ యొక్క ఇబ్బందుల నుండి, నీ భయం నుండి, వేదన నుండి, సమస్త కీడుల నుంచి మనకి విడుదల రావాలంటే ఒకే ఒక్క పరిష్కారం. దావీదు ఎలాంటి పరిష్కారాన్ని వెతికాడో అదే పరిష్కారాన్ని ఈ రోజు మనం వెతికితే ఖచ్చితంగా దావీదు జీవితానికి కలిగిన నెమ్మది ఈ రోజు మనందరికీ కలిగిద్ది. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పిలిపి సంఘానికి ఒక మాట రాశాడు. చూడండి, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక ఫిలిప్పీకి రాసిన పత్రిక చూడండి, 6వ వచనం, 4వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఇది దావీదు జీవితంలో నేర్చుకున్నాడు. దావీదు కూడా చాలా భయపడ్డాడు, చింతాక్రాంతుడయ్యాడు, ప్రాణ భయంతో ఉన్నాడు. మరి ఆ సమయంలో దేవుడి తట్టుకు తిరిగిపోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, విజ్ఞాపన చేశాడు. ప్రార్థనలు, విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా తన విన్నపాలని దేవుడు తెలియజేశాడు. అయ్యా, ఇదిగో నా శత్రువులు నన్ను తరుగుతూ ఉన్నారు, నాకు ప్రాణ భయం ఉంది, నేను ఎక్కడికో పారిపోవాలని విన్నపాలంటే అయ్యే. ఈ రోజు మీ విన్నపాలని దేవుడు తెలియజే, నేను ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాను, ఎలాంటి కీడు నా మీదకి వస్తుంది, ఎలాంటి ఆపదలో నన్ను తరుగుతూ ఉన్నాయని మీ ప్రతి విన్నపాలు కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయండి. దావీదు జీవితంలో అలా తెలియజేశాడు. పరిష్కారం సావే శరణ్యం కాదు. ఎక్కడికో నుంచి కొద్దిగలికెళ్తే నీకు పరిష్కారం రాదు. చాలా మంది అనుకుంటారు ఎక్కడికో వెళ్తే పరిష్కారం వస్తుంది. లేదు, దావీదు ఎక్కడికి వెళ్ళలేదు. తానున్న చోటే దేవుని తట్టు తిరిగి తన ప్రతి విన్నపాన్ని కూడా, అన్ని విషయాల గురించి దేవుడికి ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా తన విన్నపాలను దేవుడికి తెలియజేశాడు. తెలియజేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన విన్నాడా లేదా? ఈ రోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎక్కడికో వెళ్తే బాగుంటది, నో, అది చాలా గుడ్డి నమ్మకం. దావీదు అలా అనుకున్నాడు, ఎక్కడికో అరణ్యంలో పోతే బాగుంటుంది. కాదు, ఎక్కడికి వద్దు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇంట్లో దేవుడి సన్నిధిలో నీ విన్నపాలన్నీ కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ చింతలో దావీదు చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు దావీదు ప్రార్థన ద్వారా ఏం చేశాడు? తన చింతలన్నీ కూడా ఏం చేయడండి? తన చింత అంతా కూడా దేవుడి మీద వేసేసాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మనం కూడా చింతించొద్దు. దేని గురించి కూడా, ఏ విషయం గురించి, నీ బలహీనత గురించి చింతించొద్దు. నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు చింతించొద్దు.
నీ ఆరోగ్యం నీకు సహకరించినప్పుడు చింతించద్దు. ఇంకా ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితి నీ మీదకి వచ్చినా కానీ చింతించొద్దు. దేవుడు ఒకటే చెప్పాడు, దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు, ఆ చింత ఆయన మీద వేశాడు, ఆయన భారం ఆయన చేతికి అప్పగించాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత తనకి ఏదేదైతే ఉన్నాయో అవన్నీ కూడా, విన్నపాలన్నీ కూడా హృదయపూర్వక దేవుడికి చెల్లించాడు. ప్రార్థన ఆలకించాడు, నెమ్మది దయచేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు పిలిపి సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు ఈ విషయం. అదే విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనకి తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మరి ప్రతి విషయము, ప్రతి విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేయండి. 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలుగా ఉండడం. ఎప్పుడైతే నువ్వు దావీదు ఏ విధంగా తన చింతలు ఆయన మీద వేసే భారం ఆయన మీద వేసి ఎప్పుడైతే ధ్యానించి మొరపెట్టాడో, ఆయన ప్రార్థనలో ధ్యానించిన మొరపెట్టే విన్నపాలని ఎప్పుడైతే దేవునికి తెలియపరిచాడో, వెంటనే దావీదు యొక్క హృదయానికి ఏమొచ్చేసింది? సమాధానము. వెంటనే దావీదు హృదయానికి ఆయన తలంపులకి దేవుడు సమాధానము దయచేశాడు, కావలి ఉంచాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుడు సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంచుతాడో అప్పుడు మనకి నెమ్మది వస్తుంది, అప్పుడు మనకి విమోచన వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ నెమ్మది, ఆ విమోచన ఆ దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా ఏ విషయంలో చింతించట్లేదు. మన భారం దేవుని మీద మోపుతాం. దేవుని తట్టు తిరిగి ముందు మన భారం ఆయన మీద మోపి ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మనకున్న సమస్యలు లేకపోతే అవన్నీ కూడా విన్నపాల రూపంలో దేవుడికి చెల్లిద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి దావీదుకి ఇచ్చిన జవాబు మనకిస్తాడు. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయండి. పరిష్కారం అదే ఒకటే పరిష్కారం. పరిష్కారం ఎక్కడికో పోతే పరిష్కారం దొరకదు, ఏదో చేసుకుంటే పరిష్కారం దొరకదు. పరిష్కారం యేసులో దొరుకుతుంది. ప్రార్థించేవారు ఆ జవాబు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. అదే సమాధానకర్త. సాతానుడు ఒక్కొక్కసారి కలవరం అనే సాధనను ఉపయోగిస్తాడు. మీకు కలవరం ఇన్నాళ్ళ నుంచి గుడికి వెళ్తున్నాను ఏంటి, కలవరం అనే సాధనను ఉపయోగిస్తాడు. సాతానుడు నేను కలవరపరచడానికి ప్రారంభిస్తాడు. నీకు సమాధానం ఇవ్వడమే కాకుండా సమాధాన కర్తయగు దేవుడు, దుష్టుడు నీ మీదకి నిన్ను కలవరపరిచినప్పుడు నీకు సమాధానం ఇవ్వడమే కాకుండా నీకు కలవరాన్ని కలుగు చేస్తున్న దుష్టుని కూడా నీ కాళ్ళతో శీఘ్రంగా తొక్కించేస్తాడంట. సమాధానం నీకు నెమ్మది ఇవ్వడమే కాదు, నీ ప్రాణానికి విమోచన ఇవ్వడమే కాదు. ఏ దుష్టుడైతే సాతానుడు వాడు నిన్ను కలవరపరచడానికి ప్రయత్నం చేశాడు కదా, నిన్ను ఎక్కడికో తీసుకోవాలని, ఇప్పుడు ఎక్కడికో పోవాలనేది దుష్టుడు ప్రయత్నమే. నువ్వు చచ్చిపోవాలనేది దుష్టుడు ప్రయత్నమే. నువ్వు ఏదో వెళ్ళి ఎక్కడికో ఏదో చేసుకోవాలనేది దుష్టుడు ప్రయత్నమే. ఎందుకంటే వాడు సాధనం అది. నీలో భయాన్ని పుట్టిస్తాడు, నీ సమస్యలను బట్టి వణుకులు పుట్టిస్తాడు, వేదన పుట్టిస్తాడు. వాడు నీకు కలవరాన్ని ఒక సాధనంగా వాడు నీకు పంపిస్తాడు. ఆ కలవరాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే పరిష్కారం దొరకడానికి ఇక ఏదేదో మనం వెతుకుతా ఉంటాం. కాదు, పరిష్కారం యేసులో ఉందని దావీదు ద్వారా మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా పరిష్కారం దేవునిలోనే ఉందని మనం విన్నాం. అయితే కలవరాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు సాతానుడు. ఎప్పుడైతే మన ప్రార్థన విజ్ఞాపన అలా చేసి కృతజ్ఞత పూర్వక మన విన్నపాలను తెలియజేస్తామో ఆ సమయంలో దేవుడు మనకి సమాధానమే అనుగ్రహించడమే కాకుండా సమాధానకర్త దేవుడు దుష్టుడు నిన్ను కలవరపరుస్తున్నాడే ఆ దుష్టుడిని కూడా మన కాళ్ళ చేత వాడిని చెతగదొక్కిస్తాడంట ఆయన. హల్లెలూయా. మన చేతే మన మీదకి వచ్చిన వేదనలన్నీ చెతగదొక్కిస్తాడు.
కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి కూడా ప్రార్థన చేస్తే, నీ విన్నపాల దేవుడు తెలియజేస్తే సమాధానం దయచేస్తాడు. అలాగే సమాధానకర్తయకు ఆ సమాధానం దయచేసిన సమాధానకర్త నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. అదే ఫిలిప్పీకి రాసిన పత్రికలో అదే అధ్యాయంలో 4వ వచనంలో 8వ వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచుతురో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయనే తోడుకుంటాడంట. సమాధానం ఇవ్వడమే కాదు, ఆ సమాధానకర్త అగు దేవుడు అన్నిటిలో నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసి నీ సమస్యలకు సమాధానం ఇస్తాడు. అలాగే ఆయన నీకు తోడుగా, ఆ సమాధానకర్తయకు దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు. మనం ఇంకా ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలను దేవుడికి తెలియజేసినప్పుడు ఆయన సమాధానం మనకి ఇస్తాడు. మన హృదయాలకు తలంపులకు కావలు పెట్టి మనకి నెమ్మదిస్తాడు. మన హృదయాలకు విమోచనిస్తాడు ఆయన. అలాగే ఆ సమాధానకర్తయకు దేవుడు మనకి తోడుగా ఉంటానన్నాడు. ఇంకా మనము చూడండి, మనం ఏమి గ్రహించాలంటే ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండని అడలా, ఏది సత్యమో, ఏది మాన్యమో, మైన్యమనివో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. మనం దేని మీద ధ్యానం ఉంచుకోవాలి? ఇప్పుడు మన లోకం మీద ధ్యానం ఉంచుకోకూడదు. హల్లెలూయా. శ్రేష్టమైనవి ఏంటి చూడండి. సత్యమైనది ఏంటి? దేవుని వాక్యమే కదా సత్యం. సత్యమైనది లోకంలో ఏముంది? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మాన్యమైనవి ఏమున్నాయి ఈ లోకంలో? దేవుని కృప కంటే మాన్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన కృప మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఏది న్యాయమైనదో, న్యాయమైనది ఏది? దేవుడే న్యాయవంతుడు. ఆయన కన్నా గొప్ప న్యాయమైనది భూమి మీద ఏది లేదు. హల్లెలూయా. పవిత్రమైనది దేవుని వాక్యము, పవిత్రమైనది. ఆ పవిత్రమైన వాక్యం మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ధ్యానం ఉంచుకుందాం. మరియు నా వలన ఏమి నేర్చుకుందరో వాటిని చూడండి. నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా ఎంత ఉన్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచుతారో అట్టి వాటినే చెయ్యండి. హల్లెలూయా. శ్రేష్టమైనవి వాటిని మనం ధ్యానిస్తూ, అలాగే మనం దేవుని వాక్యాన్ని ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో దానిని బట్టి ఎలాగ దేవుడు మనల్ని చేయమంటున్నాడో, ఏ విధంగా నడవమంటున్నాడో ఆ విధంగా నడిచి ఆ ప్రకారంగా మనం చేసిన ఎడల సమాధానకర్తయగు దేవుడే మనకు తోడుగా ఉంటాడట. హల్లెలూయా. సమాధానాన్ని నుంచినే కాదు, రెండవదిగా మనం శ్రేష్టమైన వాటిని ధ్యానం చేసుకోవాలి. అలాగే దేవుడు మనకి చెప్పిన వాటిలో ఆయన ఏవైతే చెప్పాడో వాటిని మనం చేయడం నేర్చుకుంటే సమాధానకర్తయగు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. సమాధానం దయచేసే దేవుడు అంటే సమాధానకర్త మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, రోమాపత్రికలో చివరిగా ఒక వచనం చదివి మనం ముగిద్దాం. 16 అధ్యాయంలో 20 వచనం చదువుతాం. సమాధానకర్తయగు దేవుడు శాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించును, కృప మీకు తోడైండును గాక. ఎవరైతే శ్రేష్టమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీద, రమ్యమైన వాటి మీద వాటిని ఎవరైతే ధ్యానిస్తారో, అలాగే వాటిని ధ్యానిస్తూ దేవుడు చెప్పినవన్నీ ఎవరైతే ఆ ప్రకారంగా చేస్తారో
వారందరికీ సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడంట. ఆ సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ దుష్టుడైతే మన మీదకి మన హృదయంలో కలవరాన్ని రేపుతున్నాడు, మనలో కలవరాన్ని రేపుతున్న దుష్టుని మనకు తోడై ఉన్న సమాధానకర్త ఏం చేస్తాడంటే మన కాళ్ళతోనే వాడిని శీఘ్రంగా సిరదొక్కిస్తాడంట. హల్లెలూయా. మన కాళ్ళతోటే వాడిని శీఘ్రంగా తొక్కిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడుగా ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దావీదు తన జీవితంలో శత్రువుల భయాన్ని బట్టి, వేదనను బట్టి, నెమ్మది లేక, ప్రాణ భయముతో ఎక్కడికో పారిపోవాలనుకుని దిగులు చెందుతున్న సమయంలో పరిష్కారం కొరకు వెదికాడు. ఆ పరిష్కారం దేవుళ్ళలోనే దొరికింది. అతను భయం నుండి విడిపించబడ్డానికి, అతను వేదన నుండి విడిపించడానికి, అతను వణుకు నుండి విడిపించడానికి, ప్రాణ భయం నుండి విడిపించబడ్డానికి పరిష్కారం దొరికింది. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి విన్నపాలు, కృతజ్ఞత పూర్వకంగా తన విన్నపాలన్నీ ఎప్పుడైతే తెలియజేశాడో దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు. అయితే దావీదు కంటే ఎక్కువగా కృప మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదుకి సమాధానం ఇచ్చాడు, కానీ ఆ సమాధాన కర్తయ్య దేవుడే మనకు తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. సమాధాన కర్తయ్య దేవుడుగా ఉండాలంటే, మనకు తోడుగా ఉండాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా చింతించకుండా మనం అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి మన విన్నపాలని తెలియజేస్తే మన హృదయాలకు, మన తలంపులకు ఆయన సమాధానం కావలుగా ఉంటది. ఎప్పుడైతే ఆయన సమాధానం మన హృదయాలకు కావలుగా ఉన్నదో అప్పుడే మనము నెమ్మది పొందుకుంటాం. ప్రతి భయం నుండి మనకు విడుదల దొరుకుతుంది, మన ప్రాణానికి విమోచన దొరుకుతుంది. అంటే ఇక ఏ భయం ఉండదు, ఎందుకంటే ఆయనే మనకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి మన మీదకు వచ్చిన ప్రతి భయం నుండి మనల్ని విడిపించేస్తాడు ఆయన. ఆ సమాధానకర్తయ్య దేవుడు మనకు సమాధానం ఇవ్వడమే కాకుండా రెండవది ఏంటంటే, ఎవరైతే ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది మాన్యమో, ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైనదో వాటిని ఎవరైతే ధ్యానిస్తారో, వాటిని ధ్యానిస్తూ దేవుడు ఏమైతే మనతో చెప్పాడో, ఏమైతే విన్నామో విని దాని ప్రకారంగా చేసే ప్రతివానికి దేవుడు తోడుగా, సమాధానకర్తయ్యకు తోడుగా ఉంటానంటున్నాడు. ఆ సమాధానకర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉండడమే కాకుండా మనల్ని కలవరానికి గురి చేస్తున్నాడు. సాతాన్ని ఏం చేస్తాడంటే చివరికి మన కాళ్ళతోటే వాడిని తుత్తునీలుగా తొక్కించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దావీదు ఈ రోజున తన జీవితం ద్వారా దావీదు జీవితంలో జరిగిన సంఘటనలన్నింటిని కూడా పరిశుద్ధాత్ముడి రోజు మనతో ప్రతిదీ కూడా తెలియజేశాడు. మనం కూడా, మీకు జబ్బు తగ్గట్లేదా? చాలా మంది ఉన్నారు కదా, బలహీనలు ఉన్నారు కదా. ఇక్కడ బలహీనలు ఉన్నారా లేదా? ఎవరికెవరికి ఏదో బలహీనత. ఈ రోజు నుంచి మీ బలహీనత నిమిత్తము చింతించొద్దు, వేదన పడొద్దు. అద్భుతమైన వాగ్దానం దావీదు ద్వారా దేవుడు మనం చేశాడు. ఎక్కడికో వెళ్తే పరిష్కారం ఉంటుందని నువ్వు అనుకోవద్దు. పరిష్కారం నీ దగ్గరే ఉంది. ఒక్కసారి నీవు దేవుని తట్టుకు తిరిగి మనం దేవునికి ధ్యానిస్తూ మొరపెడతాం. ఆ ధ్యానిస్తూ మొరపెట్టిన సమయంలో మన విన్నపాలన్నీ దేవుడికి తెలియజేద్దాం. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించినట్టుగా మన ప్రార్థన ఆలకించి మన బలహీనతల నుండి మనకి నెమ్మది కలుగు చేస్తాడు. నీ శరీరంలో ఏ రుగ్మత ఉందో, ఏ బలహీనత అయితే నీ శరీరాన్ని తింటుందో, ఆ రుగ్మత నుండి, బలహీనత నుండి నీ శరీరానికి నెమ్మది కలుగు చేస్తాడు ఆయన. కలవరపడద్దు. నిన్ను కలవరపడుస్తున్న సాతానుని కూడా నీ చేత తొక్కించేస్తానన్నాడు ఆయన. నిన్ను కలవరపడిచి ఏ అపహాలు పుట్టించేస్తున్నాడు, ఎక్కడికెక్కడికో తీసిపోవాలనుకుంటున్నాడు. కానీ మొరపెట్టు, ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపాలని దేవుడికి తెలియజేయి. ఆయన సమాధానము నీ హృదయాలకు, నీ తలంపులకు కావలిగా ఉండును. ఎప్పుడైతే ఆయన సమాధానం మన హృదయాలకి, మన యొక్క తలంపులకి ఎప్పుడైతే కావలిగా ఉంటుందో మనకైతే వెంటనే నెమ్మది వచ్చేస్తుంది. వాటి నుండి మనకి విడుదల.
ఎప్పుడైతే సమాధానం పంపించాడో శత్రువులందరినీ ఆపేయాడు. ఎప్పుడైతే దేవుని సమాధానం నీ మదిలోకి వచ్చిందనుకో, వెంటనే నిన్ను బాధిస్తున్న రోగం కూడా నీ నుంచి బయటికి పోయి నీకు రాకుండా మళ్ళీ దానికి అడ్డుకట్టేస్తాడు ఆయన. ప్రార్థన చేయండి ఈ వారం నుంచి. ఏమీ చింతపడొద్దు, దిగులు పడొద్దు. ఒకటే వాగ్దానం, నీ భారం యెహోవా మీద మోపి ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ విన్నపాలను ఆయనకి తెలియజేయి. ప్రార్థన ఆలకించి దావీదుకి ఎలాంటి నెమ్మది ఇచ్చాడు, దావీదుకి ఎలాంటి విమోచన ఇచ్చాడు, ఈ రోజు మనకి అదే నెమ్మది, అదే విమోచన దేవుడు మనకి దయచేయబోతున్నాడు. అదే కాకుండా ఏ దుష్టుడైతే మనల్ని కలవరపరుస్తున్నాడు, ఆ కలవరపరిచిన దుష్టుడిని మనకి సమాధానకర్త దేవుడు మనకి తోడుగా ఉండి వాడిని మన చేతే తుత్తునీరుగా తొక్కిస్తున్నాడు. ఆ కృపను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు.